దేవుని పరిశుద్ధమైన నామమునకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. అలాగే సంఘ సభ్యులైనటువంటి వారందరికీ చెప్పిన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు యేసు క్రీస్తు వారు మాట్లాడిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. చాలా మంచి విషయాలు ప్రభు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ప్రతిదీ కూడా మనము ఖచ్చితంగా నేర్చుకోవాలని మాట్లాడిన విషయాలు. అంటే ఎవరి కోసం చెప్పాడు ఈ మాటలో? ఈ మాటలో ఎవరి కోసం? మన కోసమే ఈ మాటలు చెప్పబడ్డాయి. ఆయన బోధించింది ఎవరి కోసం? మన కోసమే. ఎవరు నేర్చుకోవాలి ఈ మాటలో? ఈ మాటలు ఎవరు నేర్చుకోవాలి? నిన్న మరి సుబ్రహ్మణ్యం ఇంటి దగ్గర ప్రాంతం పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు ప్రజానికి. వాళ్ళకి ఈ మాటలు అవసరమైనవా? వాళ్ళు వింటారా? వాళ్ళు ఈ మాటలకు మనసిచ్చి లోబడతారా? వాళ్ళు బంధువు యొక్క ప్రేమతో వచ్చినట్టే తప్ప ఈ మాటలకు లోబడే మనస్తత్వం వాళ్ళకి లేదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి ఏంటి, ఎవరి కోసం ఇవంటే ముందుగా యేసు క్రీస్తు వద్దకు వచ్చి ఆయన రక్షణ పొందుకొని జీవిస్తున్న మన కోసమే ఈ మాటలు. మన కోసమే ఈ మాటలు. ఆయన యేసు ప్రభు గారు మాట్లాడుతూ ఉన్నాడు. 35 మీరైతే అట్టి వారిని కూర్చొని ఒక స్వార్థ 6వ అధ్యాయము 35వ వచనం నుంచి మనము కంటిన్యూషన్ చేస్తాం. 34 నుంచి 12 వరకు అంతకు ముందు వారం మనము ఈ వచనాల పైన ధ్యానం చేస్తాం. ఈరోజు 35 నుంచి 49 వచనాల వరకు ముగిస్తున్నాం. దేవుడు మనకి పరిశుద్ధాత్మ వారు సహాయం చేయను గాక. ఆమేన్. మీరైతే అట్టి వారిని గురించి ఎట్టి వారిని గురించి ఆ గుంచెను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇప్పుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యి ఉండును అనే మాటలు మనం చూస్తున్నాం. మీ ఫలము గొప్పదయ్యి ఉండును. అప్పు ఇప్పుడి అనే మాటని మనము చూస్తాం. మీ ఫలము గొప్పదవుతుంది అనే మాటను మనం చూస్తాం. ఏమండి, మీరు సర్వోన్నతుని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. 38వ వచనం క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఈవిడి, అప్పుడు మీకు ఇవ్వబడదు. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. దేవుని విషయం, లోకంలో విషయం రెండు ఈ సందర్భంలో మనం తీసుకుని వెళ్ళాలి, తప్పదు. దేవుని సందర్భాలు, ఆయన చెప్పిన విధానం, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల విధానం. మనకి లోకంలో ఉన్న పరిస్థితులు ఏమి ఉపయోగపడతాయండి అని ఒకవేళ మనం అనుకోవచ్చు. లోకంలో ఉన్న వ్యక్తులు మనకేం ఉపయోగపడతారండి అని అనుకోవచ్చు. మనిషి ఈ భూమి మీద ఊపిరి ఉన్నంత కాలం ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
అవసరం లేకుండా ఎవరితోనూ ఉండదు. మనము అందరితో కలిసి ఉండాలి, మనకు అందరూ కావాలి. అయితే ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతూ మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు అనే మాటలు మనం చూస్తాం. లోకంలో ఉన్నటువంటి వాతావరణాల మధ్య మనము కొంతమేర ఉండొచ్చు, కానీ సర్వోన్నతులైన దేవుని కుమారులుగా మనము వెళుతున్నప్పుడు దీన్ని మనం ఎక్కువ పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కువ పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే సర్వోన్నతులైన దేవుని యొక్క కుమారులుగా ఉండటానికి ఏది మనకు కావాలి? సర్వోన్నతులైన దేవుని కుమారులుగా, దేవుని యొక్క కుటుంబంగా ఉండాలి. ఒకటి, ఉండటానికి ప్రాణం విలవిల్లాడిపోతాం. రెండు, లోకంలో ఉన్నటువంటి వాతావరణాలు మనల్ని వెంటబడతా ఉన్నాయి. ఈ రెండు విషయాలను కూడా మనము పరిగణలో తీసుకోవడం కోసమే యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాయి. యేసు ప్రభు దుష్టులకు చూడండి, దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు వివరిస్తూ ఉన్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎవరు? దేవుడు దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఉపకారి అయి ఉన్నాడు. ఆయన అదే చెప్తున్నాడు. దుష్టులు, కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు? ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు అంటే ఆయన పిల్లలైన వారికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆయన పిల్లలైన వారికి ఆయన ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. నేను గమనించాలి, నీవు దేవుని విషయంలో ప్రాధాన్యత సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. 200%. మరి లోకంలో ఉన్న వాళ్ళని ఏం చేయాలంటే, దేవుడే ఉపకారి ఉన్నప్పుడు నిన్ను పోగొట్టుకోమని ఎవరు అంటున్నారు? నిన్ను పోగొట్టుకోమని ఎవరన్నా అంటున్నారు? ఎవరు లేదు. ఎవరు పోగొట్టుకోకూడదు. కానీ నువ్వు దేవునికి బిడవైన సంగతి మాత్రం మర్చిపోవద్దు. దేవుని వాక్యం చేస్తా ఉంటాయి. అలాగే మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. అప్పుడు మీ మీద నేరము మోపబడదు అనే మాటలు మనం చూస్తున్నాం. తీర్పు తీర్చుకుడి. మనము అదని ఇదని తీర్పు తీర్చి ఆ తీర్పుల వెంట వెళ్ళేటువంటి పరిస్థితులను మనం ఎక్కువగా వెంబడించడానికి ఇష్టపడతాం. అలాంటి విషయాల్లో మనము కొంత వెనక్కి తగ్గటం మంచిదని యేసు ప్రభు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మోసపోకుడి, తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురు. ఇప్పుడి, అప్పుడు మీకు ఇవ్వబడను. చూడండి, ఇప్పుడి, అప్పుడు మీకు ఇవ్వబడను. ఇప్పుడి మీకు అప్పుడు ఇవ్వబడను. ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం బైబిల్లో. ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడే అప్పుడు మీకు ఇవ్వకూడదు అంటే పరిగణలోకి డబ్బులు మాత్రమే తీసుకోకూడదు. డబ్బులు ఇస్తే మళ్ళీ అక్కడ డబ్బులు ఇస్తాడన్న విధానంలోకి వెళ్తున్నారు. కానీ ప్రజలు వాస్తవానికి
డబ్బులు విషయమై కాదు అక్కడ చెప్తుంది. నువ్వు దేవునికి జీవితం ఇవ్వు, ఉన్న జీవితం దేవునికి ఇవ్వు. దేవుడి దగ్గర నీకు జీవితాన్ని ఇస్తాడు. అర్థమైందా? నీకు అర్థమైందో లేదో అని నువ్వు ఇవ్వండి 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 అంటే నీ సొమ్ము కాదు. నీ సొమ్ము వల్ల ఏం ఉపయోగం ఉండదు. కొన్ని పనులు అవుతాయి నీ సొమ్ము వల్ల, అన్ని పనులు అవ్వవు. సొమ్ము వల్ల అన్ని పనులు అవుతాయా? నర్సరాబాబు రేత్రి 12 పోలీస్ స్టేషన్ మంచి నిద్రలో ఉండాలి. ఒకసారి చేశాడు, రెండోసారి మళ్ళీ మోగింది ఫోను 12 లేదు బావా నిద్రలో. మా అమ్మ మాట్లాడిందండి పాస్టర్. మాట్లాడేవాళ్ళు రఘు గారు మాట్లాడేవా? మాట్లాడింది అనుకుంటా. బావ మాట్లాడిందా? హాస్పిటల్ మాట్లాడి నువ్వు రాయ్యా మాట్లాడింది హాస్పిటల్లో ఉన్నాను. ఏం హాస్పిటల్ అనుకున్నది? గుంటూరులోనే ఫేమస్ అద్దెరిపోయే హాస్పిటల్ అది. అక్కడున్న డాక్టర్లు, అక్కడున్న మెడిసిన్, అక్కడున్న వైద్యం, ఎలాంటి వైద్యం, ఎలాంటి మందులకి. ఆ కష్టకాలంలో ఆ తల్లి కోసం ఆ కుమారుడికి ఎవరు అవసరం అయ్యారు? నీకా డాక్టర్లు ఉన్నారు కదా, నీకా డాక్టర్లు ఉన్నారు కదా, నీకా డబ్బులు ఉన్నాయి కదా, నీకా మందులు ఉన్నాయి కదా అని ఎవరు అవసరం అయ్యారు ఆ టైంలో? మాట్లాడే ఆ టైంలో నీకు ఎవరు అవసరం అయ్యారు? నేను కాదు నా తల్లి అంటవా? నేను కాదు నా కోసం కాదు వచ్చింది, నీ తల్లి మా అమ్మ కోసం వచ్చేవా అంటవా? ఆమె నీ తల్లి కదా, నువ్వు పిలిస్తే కదా. రైతులు 12 ఫోన్ తీసి ధైర్యమైన మాటలు చెప్పి తెల్లారి మళ్ళీ నీ కోసం ఏ టైం అప్పుడు అక్కడ చేరుకుంది. నేను మళ్ళీ నీ కాంచి నేను ఏ టైం అప్పుడు బయలుదేరి వచ్చింది తిరగమ గుర్తులేదా? వీళ్ళని విడిచిపెట్టలేక ఉండలేక 10:30 నేను బయలుదేరి వస్తే నేను 10:30, 9:30 అయింది నేను ఆ నుంచి బయలుదేరేటప్పుడు. వీళ్ళతో మాట్లాడి మళ్ళీ లేచి 10 గంటలకి నేను బయటకు వచ్చి బండి ఎక్కితే నేను ఆ దొంగల బజార్లో పడి రోడ్లు పడి ఒక్కడిని నా ప్రాణం అరిచేతుల్లో పెట్టుకొని, నా ప్రాణం ఉన్నా నీ ప్రజల కోసమే, పోయినా నీ ప్రజల కోసమే ప్రభువా, నీ ఇష్టం అయ్యా నన్ను కాపాడుకొని ఇంటికి చేసుకున్నాను రైతులు బయలుదేరితే జీవితం ఇవ్వు. నీ గురించి నేను మాట్లాడట్లా, నేను ఇందాక చెప్పే తొలిలో జీవితం ఇవ్వు. నువ్వు జీవితం ఇవ్వలేనప్పుడు ఆయన దగ్గర జీవితం ఎలా నువ్వు సంపాదించుకుంటావు? ఏం చేయగలుగుతావు? ఈ సహవాసం డబ్బులతో ముడిపడి ఉందా? ఈ సహవాసం డబ్బులకు సంబంధించిందా? నిలబడ్డ సేవకుని 10,000, 5,000 ఇచ్చి కొనుక్కుంటున్నావు ఆ సంవత్సరానికి ఒకసారి? జీవితం ఇవ్వు. ఇవన్నీ బయట చెప్పు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జీవితం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. చాలా సమస్యలు ఉన్నాయి. భార్యతో ఎలా చేయమన్నాడు కాపురం దేవుడు? మాట్లాడడం చెప్పలేదు నేను ఎప్పుడు ఆ మాటలో. భార్యతో ఎట్లా చేయమన్నాడు కాపురం? జ్ఞానంతో. కాపురం భార్యతో జ్ఞానంతో చేయమన్నాడు. మరి ప్రవర్తన విషయంలో సమాజంలో ఎట్లుండాలా? చాలా టెక్నిక్ ఉండాలి. నువ్వు నా అవసరతను ఎత్తి చూపించలేనప్పుడు ఆపోజిట్ లో ఉన్నవాడికి నువ్వు ఎప్పుడు తక్కువగానే కనపడతావు. నన్ను నువ్వు అక్కడ హైలైట్ చేసినప్పుడు నీ ముందున్న సమస్యలన్నీ కింద నీకు వస్తాయి.
ఎంతలో సమస్య అయినా సరే కిందకు దిగి వస్తుంది. మనం ఎప్పుడైతే ఎదురు నీ ముందున్న వ్యక్తిని నువ్వు అక్కడ హైలో చూపించుకోవడం నీ చేత, రాత్రి నువ్వు 12కి వస్తావు నా కోసం, రైతు 12కి వచ్చాడు ఇంటికి నా కోసం వచ్చి, ఆయన వచ్చి ప్రార్థన చేస్తేనే నేను బతికింటికి వచ్చా, నా తల్లి బతికింటికి వచ్చింది. అప్పుడు తప్పింది గండం. ఇంకా తర్వాత ఎన్ని ఉండేవో, ఎన్ని అవసరాలు ఉన్నాయో ఆ తనంతో మాకు. ఇవాళ ఒక్క పూటతో పోయేది కాదు కదా, మాకు ఎన్ని అవసరాలు ఉన్నాయి అతనితో. సాగుడు వచ్చిన ప్రతి అవసరాన్ని నువ్వు తప్పిస్తావు, వచ్చి నువ్వు కాకుంటున్నావా? చెప్పుకోవాలి. జీవితం దేవునికి స్పష్టమైన మాట యేసుక్రీస్తు చెప్తాడు. తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు 38, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదు, ఇప్పుడే అప్పుడు మీకు ఇవ్వబడదు. క్షమించడం 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 ఇది ఒక పెద్ద పాత్ర. యేసు ప్రభు వారు చూపిన దారి క్షమించడం. ఈ క్షమించడం అనే ఒక గొప్ప పనిలో మనం ఉన్నాం. ఈ క్షమించుడి అనే మాటలో మనం ఉన్నాం. క్షమించాలి, ఎవరికి వాళ్ళు క్షమించుకుంటా వెళ్ళిపోవాలి. వన్ కండిషన్, నువ్వు దేవుని కుటుంబంగా ఉండకపోతే, మనం ఎన్నిసార్లు క్షమించబడ్డా, ఎన్నిసార్లు ఇతరులను నేను క్షమించినా, నన్ను మీరు క్షమించినా, దేవుని కుటుంబంగా ఉండకపోతే ఫలితమేమీ ఉండదని ప్రభు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఇంకొక మాట, అనించి కుదించి ఇక జారునట్లు నిండు కొలతను మనుషులు నీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మీకు మరలా కొలవబడును అని చెప్పారు. ఈ మాట మన అందరి కోసమే. మన అందరి కోసం ఈ మాట. మీరు ఏ కొలతతో కొలుతారో మళ్ళీ అదే కొలత మీకు కొలవబడుతుంది అనే మాట మనం చూస్తాం. మీరు ఏ కొలతతో కొలుతారో అదే కొలతతో కొలవబడుతుంది. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఉన్నానండి, మీరందరూ కూర్చొని ఉన్నారు, సంఘం అంతా కూర్చొని, మనకు ఎమ్మెల్యే గారితో పని ఉంది. మీరు 2 గుంపులు కూర్చొని ఉన్నారు, నాకు వైఎస్ఆర్ సంబంధించిన ఎమ్మెల్యే గారితో పని ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? పని సంఘానిదా మీదా? మాట్లాడాలి. పని సంఘానిదా మీదా? ఇప్పుడు మరి సంఘంతో కూడిన పనిలో మనం ఉన్నాం. ఇప్పుడు మీ బ్యాచ్ వచ్చి కూర్చోబెడతారు, వాళ్ళకి వెళ్తానికి లేదని. మరి ఇప్పుడు ఈ పని ఏం కావాలి? ఈ పని ఏం కావాలి? సరే, అవతల టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. సంఘం పరిస్థితులను బట్టి, ఇక్కడున్న వాతావరణాన్ని బట్టి అటువైపు వెళ్ళాలి. నేను రాను, మన పాట మాకు కూర్చుంటుంది. మరి ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడ పనులు ఏం కావాలి? ఎవరు చేయాలి ఇక్కడ పనులు? అప్పుడు నువ్వేం చేయాలంటే 2-3 లక్షలు ఇవ్వాలా. నువ్వేం చేయాలంటే అసలు అక్కడ దాకా ఎందుకండి, మాకు వెళ్ళాల్సిన అవసరం అక్కడ దాకా ఎందుకంటే, నేను ఒక 2-3 లక్షలు ఇస్తానంటే నువ్వు చెక్కు రాసి ఇవ్వాలా. అప్పుడు అవతల కడుకోవాల్సిన పని
దీపాలు కాల్చుకోవాల్సిన పని ఉండదు. మేమందరం గుంతలో ఉందండి, నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు పాములో ఉన్న మన అధికారి ఆయన, మన అధికారి అయినటువంటి ప్రజల మీద అధికారి కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన కొంత సహాయం మనకు అందించాలి. నేనమే గారు వెళ్ళి రాజుగారి దగ్గర సహాయం దేవుడి మందిరం కోసం తేలేదా? వెళ్ళలేదా? బ్రహ్మగారు వెళ్ళలేదా? నేహమ్యా గారి పుస్తకం చెప్పేటప్పుడు రాజు దగ్గర ఉద్యోగం చేస్తా ఉన్నాడు. అయ్యా, మా యెరూషలేముకి ఇట్లా అవసరమైంది మా దేవాలయానికి అంటే ఆయన కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వమని లెటర్ రాసి ఇచ్చాడు. ఇప్పుడు మనం కూడా మన యొక్క మందిరం నీళ్లు కమ్ముతున్న మందిరం అంతా ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి. ఈ ప్రాజెక్టు మొత్తం 15 లక్షలు వచ్చింది. నేను లెక్కేశాను. కింద పైన నుంచి లేపటం, కప్పేయటం, ఇవంతా కూడా 15 లక్షలు వచ్చింది. మీరు ఎవరిస్తారు 15 లక్షలు? ఎవరన్నా అన్నారు ఇచ్చేవాళ్ళు? మరి 15 లక్షల రూపాయలు పని ఎట్లా చేయాలి? కొలత గురించి మాట్లాడుతున్నా నేను. కొలత గురించి మాట్లాడు. ఇప్పుడు ఇటువంటి వచ్చి నీవాడు కాడు వచ్చి నీవాడు ఆపుతాడు, అటు నీవాడు వచ్చి నీవాడు ఆపుతాడు. అప్పుడు ఇక్కడ పని ఎట్లా జరగాలి? ఎవరి పనులు వాళ్ళు ఆపుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది? మరి నేను మళ్ళీ చెప్తున్నా, నేను అలా దగ్గరకు పోతున్నానని కబురు పెట్టిన రోజు లేడీస్ అని లేదు, జెంట్స్ అని లేదు. బండి ఎక్కి కూర్చొని నేను పోతున్నా కాడికి ప్రతి ఒక్కరు రావాలి. నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, కోర్చేట్టాలుగా నా దగ్గర చెప్తే నీ కొలత రేపు దారుణంగా ఉంటుంది. నీ కొలత దారుణంగా ఉంటుంది. సంఘానికి బయటున్న పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏం తెలుసా? ఇంకొక విషయం తెలుసా? నీకా టాలెంట్ ఉంటే నీ చేతన రూపాయి తీసుకొచ్చాడు పని చెప్పి. నీకా టాలెంట్ ఉంటే నీకా రూపాయి తీసుకొచ్చి పని చెప్పి. నేను లేకుండా నీ వాళ్ళతో మాట్లాడు, నీ నాయకులతో మాట్లాడు, తీసుకురా, ఇక్కడ చేతి. లేదు నేను వెళ్తున్నా, బరిలోకి నేనే వెళ్లాల్సి వచ్చింది, అటు వెళ్తా, నేను ఇటు వెళ్తా. ఎందుకంటే మనకు దేవుడికి సంబంధించిన వాళ్ళం కాబట్టి, సంఘంగా మనం వెళ్తున్నాం కాబట్టి, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మనము ఉన్న 10 మందిని కలిసి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ చెప్తుంది అది. నువ్వు ఏ కొలత అయితే కొలుస్తూ అదే కొలత మళ్ళా నీకు పిలవబడే రోజు ఒక రోజు వస్తుంది. అందుకే ఈ విధానాలలో సంఘం విషయంలో కొంత వదిలేయడానికి ఇష్టపడాలి. పరిచయం విషయంలో కొంత మనము ఇలాంటివి కొద్దిగా డిలేట్ పెట్టడానికి ఇష్టపడాలి. తర్వాత మాట్లాడుతున్నాడు మరియు ఆయన వారితో ఉపమానం చెప్పారు. గుడ్డివానికి దారి చూపించగలడా? చూడండి, గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుతురు కదా. గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుతురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుచును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుడా
కంటిలో ఉన్న నలుసును తీసివేయము. నువ్వు ఎలా చెప్పగలవు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ యేసు ప్రభు వారు చెప్తున్న విషయాలే. యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపగలనా? గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపగలనా? గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపగలనా? ఒకవేళ చూపించాడు అనుకో, గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించాడు అనుకో, ఆ విషయం కూడా చెప్తున్నాడు యేసు ప్రభు. ఏమని? వారిద్దరును గుంటలో పడుదురు కదా. గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారంట? గుంటలో పడుదురు కదా. ఏం చెప్తావు యేసు ప్రభు మాటలకు? ఏం చెప్తావు? ఏమన్నా ఎదురు చెప్తావా? వారిద్దరూ గుంటలో పడుదురు కదా. అప్పుడు ఆత్మ యొక్క నడిపింపును కూడా మనం పరిగణలోకి తీసుకోగలిగితే, అంటే వారిద్దరూ గుంటలో పడతారు కదా. ఇప్పుడు గుడ్డివాడు ఎవరు? గుడ్డివాడు కానివాడు ఎవరు? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. దైవ జ్ఞానం కలిగిన వాడు దైవికమైనటువంటి దృష్టి కలిగిన వాడు, లోక జ్ఞానం కలిగిన వాడు గుడ్డివాడితోనే సమానం. అప్పుడు దైవ జ్ఞానం కలిగిన వాడు లోక జ్ఞానం కలిగిన వాడు ఇద్దరు ఒకే దారి పెట్టారనుకోండి, ఈ దైవ జ్ఞానం కలిగిన వాడు కూడా లోక జ్ఞానం బాధ పెట్టాడు అనుకోండి, అప్పుడు దైవ జ్ఞానం కలిగిన వాడు కూడా ఏమైపోతున్నాడు? గుడ్డివాడు. అప్పుడు ఈ దైవ జ్ఞానం కలిగిన వాడు కూడా గుడ్డివాడు అయిపోతే, ఇక లోక జ్ఞానం కలిగిన వాడు గుడ్డివాడే, దైవ జ్ఞానం కలిగిన వాడు కూడా గుడ్డివాడే. అప్పుడు ఇద్దరు కలిసి ఏమైపోతున్నారంట? అంటే 200% ఏమర్థం అవుతుందంటే, లోకములో ఉన్న వ్యక్తిని దైవ జ్ఞానంలోకి తీసుకురావడం 200% మన వల్ల కావట్లేదు. కానీ మనం మాత్రం లోకంలో ఉన్న వాడి యొక్క అడుగుజాడలో వెళ్ళడానికి 100కి 500% రికార్డు బద్దలు పడుతుంది. అంటే ఆత్మీయమైన జీవితం కలిగిన వారే పోయి ఆ గుంటలో పడుతున్నారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకనే యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా మనం బుర్రకి బాగా ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆలోచన చేసుకుంటామో ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి మనకి అర్థమవుతాయి. రండి, అప్పుడు మనము ఏ దానికి వెళ్తే జీవమార్గంలో వెళ్తామో అది తెలుసుకొని యేసుక్రీస్తు జీవమార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించాం. అప్పుడు జీవమార్గంలో వెళ్ళాలనుకోండి, గుంటలో పడకుండా తప్పించుకుంటాం. శిష్యుడు తన బోధకుల కంటే అధికుడు కాదు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుల వలె ఉండును. తన బోధకుల వలె ఉండును. ఏమండి, నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలా చెప్పగలవు? యేసు ప్రభు అంటున్నాడు. ప్రభు చెప్తున్న మాటలు, నీ కంటిలో దూలం ఉంది, నీ ఎదుట సహోదరుడి కంటిలో నలుసు ఉంది. దూలం ఉన్నవాడు నలుసున్నవాడిని చూసి పలకరించి నీ కంటిలో నలుసు ఉంది తీసుకోమంటాడు. చదువు. నీ కంటిలో నలుసుంది తీసుకో. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నలుసుంది తీసుకోమని చెబుతున్న వ్యక్తి కంట్లో దూలమే ఉంది. తెలుసు కదా దూలం అంటే? వెనకటి రోజుల్లో మన సంగీత వాళ్ళ నాన్నోళ్ళు దూలాల మీద ఇల్లు కట్టేవాళ్ళు.
మధ్యలో ఏమి నిలబెట్టడానికి ఉండవు. ఆ గోడ మీద, ఈ చివరి గోడ మీద, వెనకమాల గోడ మీద, ఎదరున్న గోడ మీదకి ఒకే దూలం పెద్దది తీసుకొచ్చుకొని వేసి ఆ దూలం మీద నుంచి కొన్ని కమ్మెలు నిలబెట్టి కప్పంతా తీసుకొచ్చి దూలం మీద వేస్తారు. ఇప్పుడు ఆ పై కప్పంతా నిలబడటానికి ఆధారం ఏంటంటే ఆ దూలమే. కిందకి ఏమి ఉండవు, కింద మామూలుగా గదులు పెట్టుకొని తిరగవచ్చు. దూలం అది దూలం అంటే అంత దూలం ఉందంట ఇతని కంటిలో. ఇతని కంటిలో అంత దూరం ఉంది. అంటే ఇతని కంటిలో అంత దూరం ఉంది. అతని కంటిలో నలుసే ఉంది. ఈ దూరం ఉన్న వ్యక్తి అతను పిలిచి నేను నలుసును తీసుకొని అంటున్నాడు. యేసు ప్రభువు అదే చెప్తున్నాడు. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. ఏ మంచి చెట్టును పలికి మాలిన ఫలములు ఫలింపదు, పలికి మాలిన చెట్టును మంచి ఫలములు ఫలింపవు. రెండు విషయాలు చూపించాడు ఇక్కడ. మంచి చెట్టు, నెక్స్ట్ ఏమన్నది? పనికి మాలిన చెట్టు. ఏ పనికి మాలిన చెట్టును మంచి ఫలాలు ఫలించదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలించదు. మంచి చెట్టు పనికి మాలిన ఫలాలని ఫలించదు. అంటే ఏ మంచి చెట్టును పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. రెండు డిబేట్ చేస్తున్నాడు యేసు ప్రభు. విడగొడుతున్నాడు, కడుగుతున్నాడు, మనిషిని కడుగుతున్నాడు. మనిషిని తన ప్రసంగాలతో శుభ్రం చేస్తున్నాడు. పట్టిన పాసి, చేదు, జిగురు, రాక అంతటిని కూడా ఆయన మాటలతో శుభ్రం చేస్తున్నట్టుగా లేదు. గమనించాలి. శుభ్రం చేస్తున్నట్టుగా లేదు, డివైడ్ చేస్తున్నాడు. నువ్వు కాకినా పావురాని అని మొన్న సావుకురాలు పాడబడి డివైడింగ్. ఈ విషయాలన్నీ కూడా డివైడింగ్ అవుతున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళగా మనము ఎటువైపు వెళ్ళాలి? ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఇంకో మాట ఏంటంటే, అసలు ఈ రెండు చెట్లు ఉండటానికి ఆధారం ఏమై ఉండాలి? మాట్లాడండి. ఈ రెండు చెట్లు ఉండడానికి ఆధారం ఏమై ఉండాలి? నేను నిలబడ్డా ఇక్కడ నిలబడటానికి నాకు ఆధారం ఏమైంది? నేల. అలాగే ఈ రెండు చెట్లు నేల మీద ఉంటున్నాయి. అలాగే మనము దేవుని విషయంలో క్రీస్తుని కలిగి ఉన్న మనం కూడా సమాజంలోనే ఉంటాం. యేసుక్రీస్తును నమ్ముకున్న మనము సమాజంలోనే ఉంటాం. యేసుక్రీస్తును నమ్మని వారు సమాజంలో ఉంటున్నారు. వీళ్ళిద్దరూ నివసించడానికి ఆధారం గ్రామం. నేను ఒక్కనే ఉంటాను, అది గ్రామం అని పేరు పెట్టుబడి పెడతారా? ఆ కొండకాడికి పోయి నేను పొడి చేసుకోలేదు, ఆ నివసిస్తా ఉంటే ఈ పొడిసికి ఒక పేరు పెట్టండి, ఊరికి ఒక పేరు పెట్టండి పెడతారా? గవర్నమెంట్ ఆ విషయాన్ని సపోర్ట్ చేయదు. 10-20 కుటుంబాలుగా ఉంటే పలానా కాలనీ అని పెడతారు ముందు. ఆ కాలనీ తర్వాత అక్కడ నుంచి ఇంకొక 50 కుటుంబాలు అయిన తర్వాత ఒక ఊరుగా ప్రకటన చేస్తారు. ఒక 200-300 మంది సభ్యులైన తర్వాత ఒక ఊరుగా పేరు ఇస్తారు. ఆ తర్వాత ఏదో ఒక పంచాయతీలో తీసుకొచ్చి కలుపుతారు. తీసుకొచ్చి
అక్కడి నుంచి వాళ్ళు ఒక 600 మంది 1000 మంది అయిన తర్వాత వాళ్ళ పంచాయతీగా ప్రకటన చేస్తారు గవర్నమెంట్. అలాగే మనము కూడా ఒకే ఊరిలో ఉంటున్నాం, ఒకే భూమి మీద అందరూ కూడా నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. 2 విధానాల మధ్య ప్రజలు ఉంటూ ఉన్నారు. కనుక మనము ఖచ్చితంగా మంచి ఫలాలు ఫలించడానికి 100% సిద్ధంగా, 100% సిద్ధంగా మంచి ఫలాలు ఫలించాలి. 2 చెట్లు వివరిస్తున్నాడు. 2వ చెట్టుకి ఆయువు లేదు, 2వ చెట్టుకు విలువ ఉండదు. కాబట్టి మనము మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్టు వలె ఉండటానికి ఇష్టపడాలి. 44 ప్రతి చెట్టు తన ఫలము వల్ల